వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగానికి, అందులోనూ ముఖ్యంగా రొయ్యల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారు పోరాటం మొదలుపెట్టారు. వాళ్ళ పక్షాన, రైతుల పక్షాన. ఎందుకు అనేది చూస్తే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారికి ఆయన లేఖ రాశారు. అలాగే నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా చాలా విషయాలు ఆయన వెల్లడించడం జరిగింది. ఆ లేఖ సారాంశాన్ని ఒకసారి చూస్తే, ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారి ప్రయోజనాలను కాపాడేందుకు జోక్యం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్కి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తుత ఎమ్మెల్సీ వీర్రాజు గారు లేఖ రాశారు. ఇటీవల విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆక్వా రంగంపై నిర్వహించిన సమావేశాన్ని ప్రస్తావిస్తూ, దేశానికి సుమారు 70,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం సంపాదిస్తున్న ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్ పాత్ర చాలా కీలకంగా ఉంది అన్నారు. భవిష్యత్తులో ఈ ఆదాయాన్ని 1,00,000 కోట్లకి పెంచాలి అన్న లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రకటించిందని కూడా గుర్తు చేశారు. అయితే 40 ఏళ్లుగా ఆక్వా రంగాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి రైతులు ప్రస్తుతం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా ఫీడ్ తయారీ, రొయ్యల కొనుగోలు, రొయ్య పిల్లల కొనుగోలు, కోల్డ్ స్టోరేజ్లు, హ్యాచరీలు, మందుల తయారీ వంటి రంగాలు కేవలం కొద్ది సంస్థల చేతుల్లోనే కేంద్రీకృతం అవడంతో రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గుత్తాధిపత్యం కారణంగా రైతులకు నాణ్యమైన ఫీడ్ సరసమైన ధరలకు అందడం లేదు అని, అలాగే రొయ్యలకి గిట్టుబాటు ధర లభించడం లేదని తెలిపారు. ప్రస్తుతం 100 కౌంట్ రొయ్యల ధర కిలోకి సుమారు 215 మాత్రమే ఉండడంతో రైతులకి లాభాలు రావడం లేదు. ఫీడ్ కంపెనీలు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వాటి ఫీడ్ ధరలు, అంటే రొయ్యలకి మేత ఏదైతే ఉందో ఆ మేత యొక్క ధరలని వాళ్ళు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చో, రాష్ట్రం మీద ఒత్తిడి తెచ్చో ఆ ఫీడ్ ధరని మాత్రం పెంచుకుంటున్నాయి. ఇటీవల రైతులు ₹6 పెంపు మాత్రమే అంగీకరించినప్పటికీ మార్కెట్లో 12 వరకు ధరలు పెంచారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వ్యవసాయ మంత్రి స్పష్టంగా ధరలు పెంచరాదు అని చెప్పినప్పటికీ కూడా ఆ నిర్ణయాన్ని వాళ్ళు పట్టించుకోలేదంటూ విమర్శలు కూడా చేశారు. రాష్ట్రంలో దాదాపు 4,50,000 ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఈ రంగం మీద పరోక్షంగా, ప్రత్యక్షంగా 20 లక్షలకు పైగా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. దేశానికి ఆక్వా రంగం ద్వారా వచ్చే 70,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యంలో 40% అంటే 40,000 కోట్లు కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే వస్తున్నాయని, అలాగే కేంద్ర ప్రభుత్వం ఫ్రీజింగ్ యూనిట్లు ఏర్పాటు చేసే పరిశ్రమలకి 3 నుంచి 4 కోట్ల వరకు సబ్సిడీలు ఇస్తోంది. కానీ ఈ రంగానికి వెన్నెముకగా ఉన్న రైతులకి మాత్రం తగిన సహాయం అందడం లేదు. అందువల్ల ఆక్వా రైతులకు నేరుగా ఆర్థిక సహాయం, సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే ఆక్వా రైతులను రక్షించడం, వారికి గిట్టుబాటు ధరలు కల్పించడం, ఫీడ్ ధరల నియంత్రణతో పాటుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించడం అత్యవసరం అని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. వాస్తవం, కేవలం కొన్ని కంపెనీలు ఈ ఫీడ్, రొయ్యల మేత కావచ్చు, లేదంటే వాటి మందులు కావచ్చు, వాటి ప్రాసెసింగ్ కావచ్చు, మళ్ళీ ఏంటి రొయ్య పిల్లల్ని వాళ్ళ దగ్గరికి కొనాలి, పెంచిన తర్వాత మళ్ళీ వాళ్ళకే అమ్మాలి, వాళ్ళ స్టోరేజ్లోనే పెట్టాలి, అన్నింటికీ ఛార్జెస్ ఉంటాయి. ఇవి కేవలం కొన్ని కంపెనీలు మాత్రమే ఉన్నాయి. ఆ కొన్ని కంపెనీల గుత్తాధిపత్యం అనుకోవాలి. అంటే ₹215 ఇక్కడ రైతుకి వస్తుంది అనుకుంటే ధర, వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 215 అనుకుందాం. ఈ 215ని వీళ్ళు ఏం చేస్తారు, 1 కిలో రొయ్యలు అమ్మడానికి ఎక్స్పోర్ట్ చేశారు అనుకుందాం. వచ్చే లాభం అంతా ఏటవుతుంది? వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి 99.9% లాభం అంతా వీళ్ళ దగ్గర ఉంటుంది. రైతుల దగ్గరికి వచ్చేసరికి ఏమీ మిగలట్లేదు. పైపెచ్చు ఫీడ్ ధర పెంచేస్తారు, ఇష్టం వచ్చినట్టు ఫీడ్ ధర పెంచేస్తారు. ఏమన్నా అంటే ఇంకా మరి కేంద్ర ప్రభుత్వంలో ఎవరు వీళ్ళకి మద్దతుగా ఉన్నారో, లేదంటే వాళ్ళు చెప్పిందల్లా విని పని చేస్తున్నారో తెలియట్లేదు. కానీ ఇది మాత్రం చాలా అన్యాయం, రైతులకు అన్యాయం జరుగుతోంది. సో రైతులకి న్యాయం చేయాలి. ఆక్వా రైతులకి ఆంధ్రప్రదేశ్ 40,000 కోట్లు కంట్రిబ్యూట్ చేస్తోంది విదేశీ మారక ద్రవ్యానికి. మరి అలాంటి దాంట్లో రైతుల భాగస్వామ్యం, రాత్రనక పగలనక కష్టపడి చేసినటువంటి వాళ్ళ భాగస్వామ్యం ఉంది కాబట్టి ఇదంతా అవుతుంది. కేవలం కొన్ని కంపెనీల పేరు మీద మాత్రం కాదు అనేది సోమవీర్రాజు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. విచ్ ఈజ్ యాక్చువల్లీ ట్రూ. ఖచ్చితంగా దీని మీద కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఇంకా మాట్లాడితే మనకి అనేక చోట్ల డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీతో ఇస్తుంది, ఇలా ఇస్తుందని చెప్పంటారు చూసారా. అలాగే తెలంగాణలో అప్పట్లో చేప పిల్లలను కూడా పంపిణీ చేశారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ. అలాగా ప్రభుత్వమే దీన్ని తీసుకుని, కంపెనీల చేతిలో కాదు, ఆక్వా రంగాన్ని బతికించాలి అంటే ప్రభుత్వమే దీనికి సంబంధించి ఒక పర్టికులర్ మెకానిజాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వమే ఇవన్నీ చేసినట్టయితే అప్పుడు రైతులకు నిజంగా న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు 1,00,000 కోట్లు కాదు, 1,50,000 కోట్లకు కూడా ఇండస్ట్రీని మనం తీసుకెళ్ళచ్చు. రైతుల సహకారం ఉండాలి, దానికి రైతు నవ్వుతూ ఉండాలి. అక్కడ కష్టపడి పని చేస్తున్నా సరే, ఎస్ నేను పడిన కష్టానికి నాకు ఇక్కడ వచ్చింది, ఫలితం కనిపించింది అనే ఒక గర్వం ఉంటే ఖచ్చితంగా దాన్ని ఇంకా డబల్ చేయడానికి ప్రయత్నిస్తాడు.
సో 70,000 కోట్లు వస్తుంది ఆక్వా రంగం అంటే 40,000 కోట్లు మనమే దానికి కంట్రిబ్యూట్ చేస్తున్నాం అంటే మరి పట్టించుకోవాలిగా. సో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కంపెనీల చేతుల్లో కాకుండా కాస్త కట్టడి చేసి మోనోపాలిస్టిక్ యాక్ట్ అనేది ఉండకూడదు. అన్ఫార్చునేట్లీ చాలా ఇండస్ట్రీలకి అలాగే జరుగుతోంది. దీని మీద పై స్థాయిలో కొన్ని మాటలు చెప్పడానికి ఉండదు, అందరికీ తెలిసిందే. అలాగే ఇక్కడ కూడా జరుగుతోంది. ఇది జరగడానికి వీలు లేదు, అంతకుమించి ఇందులో చెప్పడానికి ఏం లేదు. రైతులకు న్యాయం జరగాలి 100%. చూద్దాం, కుదిరితే అసలు సోమవీర్రాజు గారితో కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం బర్డ్ మీడియాలో చేద్దాం. ఇంకా ఏం జరగాలి, ఏం చేస్తే బాగుంటుందనే సలహాలు సూచనలు కూడా వారి నుంచి తీసుకుందాం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.